మనం ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం. సో ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. మనం అసలు బయటకు వెళ్తేనే చాలా వడగాలిలాగా వస్తుంది, వేడి విపరీతంగా ఉంటుంది. ఈ సమ్మర్లో మనం నెక్స్ట్ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గుండెకి కానీ జనరల్ హెల్త్ కానీ అనేది ఒకసారి మనం క్లుప్తంగా చెప్పుకుందాం. ఫస్ట్ మనం డూస్ అంటే ఏమేమి చేయాలి. ఫస్ట్ మనకి నీళ్ళు బాగా తాగాలి. హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ నీళ్లు లేకుండా దప్పిక ఈ పరిస్థితి రాకూడదు. నెంబర్ 2, మనం బయటికి వెళ్ళాలంటే ఎండ లేనప్పుడు 10 లోపల కానీ లేదంటే సాయంత్రం 4 తర్వాత కానీ ఏమన్నా పని చూసుకోవడం ఆ టైంలో బెటర్. తప్పక ఒకవేళ మనం ఆ ఎండలో వెళ్ళాల్సి వస్తే క్యాప్ పెట్టుకోవడం కానీ, లేకపోతే కామన్ బస్ అలా వెళ్ళే వాళ్ళైతే వాటర్ బాటిల్ క్యారీ చేయడం కానీ చేయాలి. నెంబర్ 3, ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ 7ంటికి అట్లాగా ముందు, లేదంటే సాయంత్రం 5, 6 తర్వాత వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ, మరీ ఎండ తీవ్రత లేనప్పుడు కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చేసుకోవడం మంచిది. 4వ పాయింట్, తెలియకుండా మనం చాలాసార్లు మనం జాగ్రత్తలు మర్చిపోతూ ఉంటాం. అట్లాంటప్పుడు మనకి మెడిసిన్స్ అవన్నీ జాగ్రత్తగా లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ రాసుకొని రెగ్యులర్గా వాడాలి. ఇంకోటి, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ చేయాల్సింది. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఒకసారి మీ హార్ట్ డాక్టర్ని కలవాలి. ఎందుకంటే ఎండాకాలంలో మీ డోసెస్ మార్చబడతాయి. మామూలుగా హార్ట్ ఫెయిల్యూర్ మెడిసిన్స్ డైయూరెటిక్స్ అవి అంటాము, వాటిలో డోసులు తగ్గిస్తాయి. ఎందుకంటే చెమట రూపంలో ఎక్కువ వాటర్ లాస్ ఉంటుంది కాబట్టి యూరిన్ డోసెస్ మనం డైయూరెటిక్స్ తగ్గిస్తాం, ఎందుకంటే అంత అవసరం ఉండదు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సో నెక్స్ట్ డోంట్స్ అంటే చేయకూడని, పుట్ట మధ్యాహ్నం ఏ ప్రొటెక్షన్ లేకుండా బయటికి వెళ్ళడం, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, స్ట్రెయిన్ అవ్వడం, మెడిసిన్స్ ఆపేయడం, తర్వాత మళ్ళీ మెడిసిన్స్ తెలియకుండా అట్లాగే కంటిన్యూస్గా ఫాలోఅప్ లేకుండా లాంగ్ టర్మ్గా వాడడం, ఇవన్నీ మాత్రం చేయకూడదు. మళ్ళీ ఈ సమ్మర్లో మోస్ట్ కామన్ కడుపులో నొప్పి అంటే కిడ్నీలో రాళ్ళు, గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా కామన్గా చూస్తాం. వాటికి పరంగా కూడా నీళ్ళు అవి బాగా తాగాలి. ఒకవేళ ఎప్పుడన్నా కడుపులో నొప్పి కానీ, పొత్తి కడుపులో నొప్పి కానీ, లేకపోతే పక్కటి నడుము దగ్గర నొప్పి రావడం కానీ ఉంటే ఇమీడియట్గా ఒకసారి వచ్చి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే కిడ్నీలో రాయి కానీ ఉన్నాయా అనేది మనకి నిర్ధారణ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటించి ఈ సమ్మర్ని మనం ధీటుగా ఎదుర్కొని ఏ ఇబ్బందులు లేకుండా, ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారని ఆశిస్తూ నమస్తే.